హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాది ఒక రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. టాపిక్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కోసం ముగ్గురు కలిసి ఉన్నటువంటి కూటమి, ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో, వీళ్ళు చెయ్యనటువంటి దుర్మార్గం లేనే లేదు. నేను అనేక సందర్భాల్లో అనేక వీడియోల్లో నేను చెప్తూ వచ్చాను. కొంతమంది మూర్ఖులు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నచ్చనటువంటి వాళ్ళు. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వ్యక్తిని చూడడం కాదు, కూటమి, మీకు నచ్చినటువంటి కూటమి ఈ పాలన ఏ రకంగా చేస్తుంది, ఆ పాలన యొక్క ప్రభావం మన పైన ఏ రకంగా పడుతుంది, మన పిల్లలపైన ఏ రకంగా పడుతున్న విషయాలను గ్రహించాలని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఉన్నది ఉన్నట్టుగా. కానీ కొంతమంది మూర్ఖులు వినలేదు. కానీ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఎవరైతే మూర్ఖులని చెప్పబడుతున్నారో వాళ్ళ పిల్లల జీవితాలే నాశనం అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళ మెదల్లో విషం నింపేటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ చేస్తూ ఉన్నది. విద్యాశాఖ మంత్రి ఎవరండి? నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు. మరి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? విద్యాశాఖ ఏం నేర్పాలి? మంచి విషయాలను నేర్పాలి. కానీ ఏం చేస్తూ ఉంది? విషయాలు నింపుతూ ఉన్నారు. వాళ్ళకి రాజకీయం చేయడం కోసం ఇంట్లో పిల్లలు, ఆడవాళ్ళు, దేవుడు ఏమీ లేదు, అన్నిటిని వాడుకుంటున్నారు. ఇక్కడ పిల్లల జీవితాలు పాడు చేస్తూ వాళ్ళ విషయాన్ని నింపుతూ దేవుడిని కూడా బజార్కి మళ్ళీ ఇచ్చారు. ఇక్కడ పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి లాంటి వ్యవహారం అందరికీ తెలిసిందే. ఏ రకంగా జంతువుల కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందని రకరకాల ఆరోపణలు చేస్తే చివరికి తేలిందే ఏంటయ్యా అంటే ఏమీ లేదు. అది బెడిసి కొట్టడంతో ఏం చేస్తారు? ప్రజలు నమ్మించడం కోసం ఊరు పోస్టర్లు వేసి కల్తీ జరిగిందని మళ్ళీ నమ్మించే ప్రయత్నం, మళ్ళీ బ్లేమ్ చేసే ప్రయత్నం. సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో ఇట్లా చేస్తారని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అదే రాజకీయం, చెత్త రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అది మితిమీరిపోయింది. ఇంకా మితిమీరిపోయి కనీసం న్యాయస్థానాలు గౌరవించాలనేటువంటి ఆలోచన కూడా ఏవి చేయకుండా దిగజారిపోయి ఇక్కడ 7th క్లాస్కి సంబంధించి మోడల్ స్కూల్లో ఒక ప్రశ్నాపత్రం ఇచ్చారు. దాంట్లో ఆ పిల్లలకి ఏం తెలుస్తుంది చెప్పండి? దాంట్లో ఒక ప్రశ్న ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే ఇక్కడ చూడండి, ఇది 10 ప్రశ్న చూడండి. లడ్డులో కల్తీ జరిగిందనేది యథార్థం, వాస్తవమును వెలికి తీయాలి. ఇందులో సమానార్థక పదాలని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఏ లడ్డు కల్తీ, వెలికి జరిగింది, యథార్థం, వాస్తవం, కల్తీ, వాస్తవం. ఇట్లా ఈ రకంగా 7వ తరగతి మోడల్ పరీక్షా పత్రంలో ఈ క్వశ్చన్ ఇచ్చారు. ఇంక ఏమంటాను చెప్పండి వీళ్ళని? సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమైనా ఉందా? పబ్లిక్ అదే ప్రశ్నిస్తారు. తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు, ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి, ఇదేం కర్మ మా పిల్లలకి, ఇదేం కర్మ మాకిది. ఓట్లు వేసి గెలిపించుకున్న పాపానికి పిల్లల్లో ఇంత పరిజ్ఞానాన్ని నింపాల్సింది పోయి పిల్లలకి రాజకీయము, ఈ రకంగా విషయాన్ని నింపి వాళ్ళ మెదళ్లను పాడు చేస్తున్నారు కదా అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇంత నీచంగా దిగజారడం ఏంది నాకు అర్థం కాదు. మేము మేధావులం అని చెప్పేటువంటి మూర్ఖులారు ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ పిల్లలకి సంబంధించింది, వారికి ఇలాంటివి అవసరమా చెప్పండి? భగవంతుడిని బజారున పెట్టడం అవసరమా చెప్పండి? మంచి చెడు చెప్పేటువంటి విద్యాశాఖలో అంటే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి దేవాలయాలు అవి. అలాంటి దేవాలయాలు ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి వాటిని పిల్లల మెదళ్ళకి ఎక్కించడము, ఆ భగవంతుని బజారుకి ఇచ్చడము అవసరమా చెప్పండి? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇలాంటివి ప్రశ్నించకుంటే, వీటిని కూడా మీరు సమర్థిస్తే మాత్రం మీ పిల్లల జీవితం, మీ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షకులని చెప్పుకుంటారు. కార్తిక్ హీరో ఏదో ఒక సినిమా, ఏదో ఒక ఈవెంట్లో లడ్డు అది ఏదో చేశారని చెప్పి దాని గురించి ఇప్పుడు మాట్లాడానంటే పెద్ద ఎత్తున గొంతెత్తి అరిచి గగ్గోలు పెట్టి గోలు చేస్తే వాళ్ళ అభిమానులు ఇక రకరకాలుగా కామెంట్లు చేశారు లడ్డు గురించి, పవిత్రమైన లడ్డు గురించి. మళ్ళీ ఇప్పుడు పరీక్షా పత్రాల్లో వీరి కూటమి వీళ్ళే అధికారులు ఉన్నారు కదా, మరి వీళ్ళు కనీసం పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారా, మాట్లాడరా? ఇదేంటని చెప్పి క్వశ్చన్ చేయాలి కదా, ఇది తప్పు కదా అని చెప్పాలి కదా. పిల్లలతో దేవుడి గురించి చెప్పి రాజకీయం ఎందుకు చేయాలనే విషయాన్ని చెప్పాలి కదా, చెప్పడం లేదు. సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ కూడా ప్రశ్నించలేదు. న్యాయస్థానం గౌరవం లేదు, ప్రజాస్వామ్యం గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు, పిల్లలంటే వారి జీవితాలు నాశనం అవుతానే ఆలోచన వీరికి లేదు. ఇంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉంది. కనీసం విద్యాశాఖ అధికారులు ఉంటారు కదా, వాళ్ళు ఈ ప్రశ్న పత్రాలు రెడీ చేసే వాళ్ళని కనీసం ఆలోచన చెయ్యరా? అవి ఇది అవసరమా అని చెప్పరా? ఇంకేం చెప్తాను చెప్పండి? ఏమన్నా అంటే మాకు ప్రెజర్స్ అంట, మాకు పైనుంచి ప్రెజర్స్ ఉన్నాయి అని చెప్పి మీ ప్రెజర్లు చల్లకుండా పిల్లలకి ఇలాంటివి నేర్పుతారా? ఎవరైనా దేవుని బజారుకి ఇడిస్తారా? సరే, ఇది విషయం. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.